వెల్కమ్ టు యోయో టీవీ. 10 ఏళ్ల పాలన తర్వాత ఓటమిని చూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అలాగే తమ ఓటమికి కారణాలు తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు కేసీఆర్. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్కు చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై నమోదవుతున్న కేసులు పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. మరోవైపు కారు దిగిన చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తూ మేయర్ను మార్చేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ కారు పార్టీలో ఆధిపత్య పోరు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. దీంతో కొంచెం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతోంది. ఇదే వరుసలో చేవెళ్లపై సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్ రెడ్డి వర్గీయులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో ఆ పరిస్థితి మరింత ముదరకుండా ఆగిపోయింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్లను పిలిపించుకొని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడమే పార్టీ ఓటమికి కారణమయ్యిందని, ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్ళమని అన్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు పైలట్ పట్నం మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించింది. పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కాలు మొక్కారు పైలట్. దీంతో ఇద్దరు కలిసిపోయారు అనుకుంటే ఇప్పుడు వర్గ విభేదాలు చూస్తుంటే అది నిజం కాదు అనిపిస్తోంది.